ఒక్కసారి ఊహించుకుందాం. మనం పొద్దున్నే లేస్తాం, ఫోన్ చూస్తాం, ఫ్రెండ్స్తో చాట్ చేస్తాం, ఆఫీస్కో కాలేజ్కో వెళ్తాం, అందరితో నవ్వి మాట్లాడతాం, జోక్స్ వేస్తాం. గ్రూప్ సెల్ఫీస్లో అందరికంటే పెద్ద స్మైల్ మందే ఉంటుంది. కానీ సాయంత్రం అయ్యి ఇంటికి వచ్చి ఆ గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్న ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క సెకండ్లో మన ముఖం మీద ఉన్న ఆ నవ్వు అద్దం పగిలినట్టు ముక్కలైపోతే, అప్పటి వరకు మనం చాలా హ్యాపీ అని ఈ ప్రపంచానికి చూపించిన మాస్క్ ఒక్కసారిగా జారిపోతే, ఆ 4 గోడల మధ్య ఆ నిశ్శబ్దంలో మనకు వినిపించేది మన గుండె చప్పుడు కాదు, లోపల దాచుకున్న ఎన్నో అలసిపోయిన ఆలోచనల ఆవేదన. దీన్నే సైకాలజీలో స్మైలింగ్ డిప్రెషన్ అంటారు. కానీ మనం దీన్ని నరకం అనుకోవచ్చు. ఎందుకంటే బాధ పట్టడం కంటే బాధ లేదు అని నటించడం చాలా కష్టం. అసలు మనం ఎందుకు ఇలా మారిపోయాం? ఎప్పుడు మొదలు పెట్టాం ఈ నటన? చిన్నప్పుడు మనకి ఏడుపు వస్తే అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడ్చేవాళ్ళం. అమ్మ ఒడిలో తల పెట్టుకుని ఆ బాధను మర్చిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏడవాలంటే బాత్రూమ్ డోర్ వేసుకోవాలి, లేదా పిల్లోలో మొహం దాచుకోవాలి, షవర్ కింద కన్నీరు తుడుచుకోవాలి. ఎందుకంటే మనకొక భయం, మనం బాధ బయటికి చెప్తే ఈ ప్రపంచం మనల్ని వీక్ అనుకుంటుందేమో అని. అబ్బా, దీనికే ఎంత ఫీల్ అయిపోతున్నారా అని మన ఎమోషన్ని ఎక్కడ చులకన చేస్తారు అనే భయం. అందుకే ఎవరైనా హౌ ఆర్ యు అని అడిగితే గొంతులో ఉన్న దుఃఖంని దిగ్మింకుని ఐఎమ్ ఫైన్ అనే ఒక అందమైన అబద్ధం చెప్పడం మనకు అలవాటైపోయింది. నిజానికి ఫైన్గా ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ వాళ్ళ యుద్ధాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ జనరేషన్కి ఉన్న గ్రేటెస్ట్ టాలెంట్ ఏంటంటే, లోపల తుఫాన్ రేగుతున్న బయట మాత్రం ప్రశాంతమైన సముద్రంలా కనిపించే అద్భుతమైన నటన చేయటం. బహుశా అందుకేనేమో ఈ రోజుల్లో అందరూ స్టేటస్లలో నవ్వుతూనే కనిపిస్తారు, కానీ స్టేటస్ అడిగితేనే మౌనంగా ఉండిపోతారు. అసలు ఈ స్మైలింగ్ డిప్రెషన్ వెనుకున్న ముఖ్య కారణం ఏంటో తెలుసా? అంచనాలు. మనం అందరికీ ప్రాబ్లమ్ సాల్వర్లా ఉండాలి అనుకుంటాం. ఫ్రెండ్స్కి లవ్ ఫెయిల్యూర్ అయితే మనమే ఓదారుస్తాం, ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తే మనమే ధైర్యం చెప్తాం, కెరీర్లో టెన్షన్ వస్తే మనమే సలహాలు ఇస్తాం. కానీ మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే వాళ్ళు ఎవరు? మనల్ని ఓదార్చే వాళ్ళు ఎవరు? ఈ ప్రశ్న వచ్చినప్పుడు మనకు భయం వేస్తుంది. మనం అందరికీ ధైర్యం చెప్పేవాళ్ళం కదా, ఇప్పుడు మనమే ఏడిస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని. ఆ స్ట్రాంగ్ అనే ఇమేజ్ని కాపాడుకోవడానికి మనల్ని మనమే లోపల చంపేసుకుంటున్నాం. ఇది ఎంత దారుణం అంటే, మన సోషల్ మీడియాలో 100 మంది ఫ్రెండ్స్తో ఉంటాం, లైక్స్ చూసుకుంటాం, కానీ నిజంగా మనసు విప్పి మాట్లాడటానికి, మన భయం చెప్పుకోవడానికి ఒక్క మనిషి కూడా ఉండరు. ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో 100 నంబర్లు ఉంటాయి, కానీ నాకు భయంగా ఉందిరా కొంచెం సేపు మాట్లాడవా అని కాల్ చేసే ధైర్యం ఒక్క నంబర్కి కూడా మనం చేయలేం. ఎందుకంటే మనం క్రియేట్ చేసుకున్న హ్యాపీ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని భయం. మనం గుంపులో ఉన్నా సరే ఒంటరిగా ఫీల్ అవుతుంటాం. పార్టీలో ఉన్న ఫ్రెండ్స్తో ఉన్న మనసు మాత్రం ఎక్కడో స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఆ దాచుకున్న బాధ అంతా లోపల పెరిగిపోయి కోపంలాగో చిరాకులాగో బయటకు వస్తుంది. ఈ మధ్య మనకి చిన్న విషయానికి కూడా కోపం వస్తుంది. చేతిలో ఉన్న వస్తువులు విసిరేస్తాం, గట్టిగా అరుస్తాం. అప్పుడు ప్రపంచం మనల్ని వీళ్ళు అగ్రెసివ్ అనుకుంటుంది, కానీ మనం లోపల ఎంతలా హర్ట్ అయ్యామని ఎవరు గుర్తించరు. మనం గట్టిగా అరుస్తున్నామంటే దాని అర్థం మనం ఎదుటి వాళ్ళని భయపెట్టాలి అని కాదు. దయచేసి మనల్ని అర్థం చేసుకోండి, మనం భరించలేకపోతున్నాం అని మనసు చేస్తున్న ఒక నిశ్శబ్ద యుద్ధం అది. కానీ దురదృష్టం ఏంటంటే, ప్రపంచం మన కోపాన్ని చూసి మనల్ని చెడ్డవాళ్ళు అనుకుంటుంది తప్ప ఆ కోపం వెనుకున్న చిన్న పిల్లాడి ఏడుపుని చూడదు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ మాస్క్ని ఎలా తీసేయాలి? మొదటిగా మనం ఎప్పుడూ స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు అని గుర్తుంచుకుందాం. ఏడవటం బలహీనత కాదు, అది మనిషి లక్షణం. మేఘం బరువెక్కినప్పుడే వర్షం పడుతుంది, అలాగే మనసు బరువెక్కినప్పుడు కన్నీరు రావాలి. మనల్ని మనం బంధించుకోకూడదు. మన బాధని పంచుకోవడానికి ఒక ఫ్రెండ్ అయినా ఉంటారు, వెతుకుదాం. లేదా ఒక డైరీలో రాసుకుందాం, లేదా అద్దం ముందు నిలబడి మనతో మనమే మాట్లాడుకుందాం. ఇట్స్ ఓకే నాట్ టు బీ ఓకే. మనం సూపర్ మ్యాన్, నో సూపర్ ఉమెన్ కావాల్సిన అవసరం లేదు. మనం సాధారణ మనిషిలా ఉంటే చాలు. ఈ రోజు నుంచి ఐఎమ్ ఫైన్ అనే అబద్ధం చెప్పడం మానేసి, నేను బాగోలేను, నాకు హెల్ప్ కావాలి అని చెప్పే ధైర్యం తెచ్చుకుందాం. ఎందుకంటే ఆ ధైర్యమే మనల్ని కాపాడుతుంది. మన నవ్వు, మన సంతోషం అవి స్టేటస్ కోసం పెట్టుకునే మాస్కులు కాదు, అవి మన ఆత్మ నుంచి వచ్చే అనుభూతులు అవ్వాలి. మనం ఒంటరి కాదు మిత్రమా, మనలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. మనందరం కలిసి చేయాల్సింది నటించడం మానేసి జీవించడం మొదలు పెట్టడం. మనసు డోర్ లాక్ తీసేద్దాం, ప్రపంచాన్ని లోపలికి రానిద్దాం, లేదా మనం బయటికి వెళ్దాం. లైఫ్ ఇంకా అయిపోలేదు, ఇది జస్ట్ ఒక చాప్టర్ మాత్రమే. పేజీ తిప్పుదాం, ముందు ఇంకా గొప్ప కథ ఉంది.